ఎప్పుడైతే ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ స్టార్ట్ అయిందో మన అమెరికాలో ఉన్న ఇండియన్ స్టూడెంట్స్ చాలా ఇల్లీగల్ ఇమిగ్రేషన్ ఇష్యూస్, పార్ట్ టైం జాబ్ ఇష్యూస్ ఇవన్నీ ఫేస్ చేస్తున్నారు. అండ్ ఇవన్నిటిని బ్రేక్ డౌన్ చేసి మనం మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో నా వీడియోస్ని కొంచెం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మనం డైరెక్ట్గా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఎవరైతే వీడియో చూస్తున్నారో ఒక్కసారి మీరు అమెరికాలో ఉన్నట్టు ఊహించుకొని ఎవరైతే అక్కడ వెళ్ళి స్టూడెంట్గా ఇక్కడ నుండి వెళ్ళి అక్కడ చదువుకొని పార్ట్ టైం జాబ్ చేసి వాళ్ళ ఎన్నో డ్రీమ్స్ అచీవ్ చేద్దాము, ఎన్నో కలలు, కానీ వాళ్ళ పేరెంట్స్ కలలు లేకపోతే వాళ్ళ డ్రీము అక్కడికి వెళ్ళి జాబ్ కోసం, సర్వైవల్ కోసం ఏదైతే పార్ట్ టైం జాబ్స్ ఎత్తుకుంటారో ఆ పార్ట్ టైం జాబ్స్లో ఇప్పుడు తీసేస్తున్నారు. అంటే పార్ట్ టైం జాబ్స్ చేసుకుంటూ దొరికితే 20 hours కన్నా ఎక్కువ ఇల్లీగల్గా తీసేస్తున్నారు అని చెప్పి తెలిస్తే ఎంత బ్రేక్ డౌన్ ఉంటుంది, ఎంత అంటే వాళ్ళు అసలు ఎంత కుంగిపోతారో ఒక్కసారి మీరు ఆలోచించండి. అండ్ సేమ్ ఇప్పుడు అదే అవుతుంది అక్కడ ఇండియన్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో. ఎందుకంటే వాళ్ళు ఎన్నో ఆశలతో అక్కడికి వెళ్తారు, అక్కడికి వెళ్ళిన తర్వాత ఈరోజు వాళ్ళకు మొన్న ఏం తెలిసింది అంటే ఎవరైతే ఇట్లా ఒక్కొక్కసారి ఇల్లీగల్గా అంటే పార్ట్ టైం జాబ్స్ 20 hours కన్నా ఎక్కువ ఎవరైతే చేస్తున్నారో తెలిస్తే వాళ్ళని డైరెక్ట్గా యూఎస్ నుండి ఇండియాకి ఫ్లైట్ వేసి పంపించేస్తున్నారని తెలియగానే మన ఇండియన్ స్టూడెంట్స్కి భయమైంది. ఫస్ట్ ఈ పార్ట్ టైం జాబ్స్ ఏందనే దాని గురించి మాట్లాడదాం. యాక్చువల్గా ఎవరైతే స్టూడెంట్స్ ఉంటారో ఫస్ట్ టైం వెళ్తారో వాళ్ళకి కాలేజ్ చదువుకోవడంతో పాటు మాస్టర్స్ చేసుకుంటూ వాళ్ళకి 20 hours వర్క్ పర్మిట్ ఉంటుంది అనమాట. అది కాలేజ్లోనే చేసుకోవడం. కానీ యాక్చువల్గా 20 hours చేస్తే మన వాళ్ళకి సరిపోదు. ఎందుకు సరిపోతుంది అంటే అక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ అనేది ఎక్కువ అండ్ ఇండియన్స్ పేరెంట్స్కి కొంచెం కష్టం అవుతుంది. సో ఈ భారాన్ని తగ్గించుకోవడానికి మనోళ్ళు అక్కడికి వెళ్ళి పార్ట్ టైం జాబ్స్ అంటే హ్యాండ్ క్యాష్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ లీగల్గా ఒక $10 అయితే హ్యాండ్ క్యాష్లో ఎగ్జాంపుల్ ఒక $7 అట్లా పని చేసుకొని వాళ్ళు చదువుకుంటుంటే ఈరోజు ఒక రూల్ ఏంటంటే ఎవరైతే 20 hours కన్నా ఎక్కువ చేస్తారో వాళ్ళు దొరికితే కనుక ఇంటికి పంపించేస్తారనే ఒక రూల్ అయితే ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ తీసుకొని వచ్చింది. యాక్చువల్గా వాళ్ళ స్టూడెంట్స్లో కూడా ఎవరైతే వర్క్ చేస్తున్నారో అది మొత్తం ఇప్పుడు ప్రెజెంట్ ఎవరైతే అక్కడ స్టూడెంట్స్ ఉన్నారో ఒక్కొక్కరికి భయం అనేది చుట్టుకుంది. ఎందుకంటే యాక్చువల్గా సడన్గా మొన్న 538 ఇమిగ్రెంట్స్ని మన ఇండియాకి పంపించడం అంటే ఎన్ఆర్ఐ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని వాళ్ళ కంట్రీస్కి పంపించడం అనేది జరుగుతుంది. ఎలా అంటే యుఎస్ గవర్నమెంట్ ఎవరైతే ఉన్నారో ఆ ఫోర్స్ ఏదైతే ఉందో వీళ్ళని కంప్లీట్గా మానిటర్ చేసి, అంటే ఎక్కడికి వెళ్తున్నాడు, ఒక పర్సన్ ఉన్నాడు, మీరే ఉన్నారు, ఎక్కడికి వెళ్తున్నాడు, మీ ఇల్లు ఎక్కడ, నువ్వు ఎన్ని గంటలు చేస్తున్నావు, అని ఒక 3 to 4 days అబ్జర్వ్ చేసి కరెక్ట్గా నిఘా పెట్టి వాళ్ళు వచ్చి నిన్ను పట్టుకొని మరీ పంపించేస్తున్నారు. ఇలా అయితే ఇట్లా పంపిస్తున్నారని తెలియగానే ప్రతి ఒక్కరికి భయం అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కరికి ఇప్పుడు నా జాబ్ సేఫా, నీ జాబ్ సేఫా, ఇప్పుడు ప్రతి ఒక్కరికి అరే నా జాబు, అరే ఏంది జాబ్. ఇప్పుడు అక్కడ స్టూడెంట్స్ కూడా ఏమంటున్నారంటే ఎన్నో ఆశలతోని 40 నుండి 50 లక్షల లోన్ తీసుకొని మా పేరెంట్స్ అక్కడికి పంపుతున్నారు. అండ్ అక్కడ ఇలా దొరికితే మళ్ళీ ఇక్కడికి వస్తే, ఇండియాకి వస్తే చాలా కష్టం అయిపోతుంది అని చాలామంది ఇండియన్స్ అయితే ఇప్పుడు ఆ జాబ్స్ అనేది మానేస్తున్నారు. యాక్చువల్గా ఎందుకు మానేస్తున్నారంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫ్రెండ్ ఉన్నాడు, ఫ్రెండ్ వచ్చేసి అరే ఇట్లా ఇక్కడ దగ్గరలో ఉన్న జాబ్ పోయింది ఒక ఫ్రెండ్ది అన్నట్టు అనుకున్నారు అనుకోండి, ఎక్స్పర్సన్ది. ఆ ఫియర్ ఏదైతే ఉందో ఆ భయానికే ప్రతి ఒక్కరు మానేస్తున్నారు. ఎందుకంటే మళ్ళీ ఆ 40-50 లక్షలు మళ్ళీ వచ్చి కట్టుకొని రిస్క్ చేసి ఆ పార్ట్ టైం జాబ్స్ కోసం రిస్క్ చేయదలుచుకోలేదు. కానీ ఇక్కడ ఎంతోమంది ఈ జాబ్ పోవడం వలన వాళ్ళకి ఒక బేసిక్ ఎక్స్పెన్సెస్ కూడా చాలా కష్టమవుతుంది. యాక్చువల్గా చూసుకుంటే బేసిక్ ఎక్స్పెన్సెస్ ఎందుకు కష్టమవుతుందంటే ఆల్రెడీ వాళ్ళ పేరెంట్స్ ఒక 30-40 lakhs అప్పు చేసి తీసుకొని వచ్చి వాళ్ళ మీద వేస్తే వాళ్ళు ఆల్రెడీ అరే డెబ్ట్స్ కట్టుకోవాలన్నా లేకపోతే మళ్ళీ ఇంకా వాళ్ళకి ఆ పైసలు అనేది సరిపోవు. మళ్ళీ ఇక్కడ నుండి వీళ్ళు పంపలేదు, ఎందుకంటే అక్కడ డాలర్ ఇక్కడ రూపీ. దీనివల్ల వాళ్ళకు ఒక భయం అనేది జుట్టుకుంది ఇండియన్ స్టూడెంట్స్కి ఎవరైతే ఉన్నారో. అండ్ ఇంకా ఇప్పుడు ఎవరైతే వెళ్ళబోతున్నారో వాళ్ళకు కూడా చాలా భయం అనేది జుట్టుకుంది. ఇక్కడున్న పేరెంట్స్ కూడా చాలా భయపడుతున్నారు. ఫ్రెండ్స్, ఎవరైతే మీరు అక్కడ నా వీడియో అక్కడ వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సిచ్యువేషన్ ఎలా ఉంది అని కమెంట్ చేయండి. అండ్ ఇంకొకటి, మన ఇండియన్ గవర్నమెంట్ కూడా ఏమని చెప్పిందంటే యుఎస్ గవర్నమెంట్కే సపోర్ట్ చేస్తూ మాట్లాడింది ఏంటంటే అకార్డింగ్ టు ద రూల్స్ ఏవైతే ఉన్నాయో ఆ 20 hours మాత్రమే స్టూడెంట్స్ పనిచేయాలి, 40 hours కన్నా ఎక్కువ ఉంటే మీరు పంపించేయచ్చు అనే ఒక
ఒక అయితే మాట్లాడింది, అంటే ఏమంటారు వాళ్ళకైతే మాట్లాడి సపోర్ట్ లాగా మాట్లాడింది. ఎందుకంటే సపోర్ట్ అంటే అది యాక్చువల్గా లీగలే, కానీ ఇక్కడ ప్రజెంట్ వాళ్ళ సాక్రిఫైజెస్ ఏవైతే ఉన్నాయో, ఆ స్టూడెంట్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ సాక్రిఫైస్ చేసి అంత దూరం వెళ్ళి వాళ్ళ కష్టాన్ని నమ్ముకొని పనిచేస్తుంటే వాళ్ళ పొట్టగొట్టినట్టు ఈరోజు ట్రంప్ ఈ రూల్ పెట్టేసరికి ఎవరి స్టూడెంట్స్కి చాలా కష్టం అనేది అవుతుంది. ఉంటుందా అని అంటే ఈ పాలసీ చేంజ్ అవ్వాలనే ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. ఎందుకంటే అది వాళ్ళకే కాదు, వాళ్ళ ఫ్యామిలీస్కి, ఇంకా స్టూడెంట్స్ యొక్క బ్రైట్ వాళ్ళ గోల్స్కి, వాళ్ళు అచీవ్ చేసే గోల్స్కి అది చాలా తోడ్పడుతుంది అనమాట. ఇంకోటి ఏంటిదంటే నన్ను అడిగితే మాత్రం ఒకరిని ఒకరు సపోర్ట్ చేసుకోవాలి. ఇది కూడా ఒక సెకండ్ మోరల్ పాయింట్ అనుకోండి. ఒకరినొకరు సపోర్ట్ చేసుకుంటే ఈ యొక్క హార్డ్ టైమ్స్లో వాళ్ళకి చాలా చాలా బెనిఫిట్ అవుతుంది. ఎందుకంటే ఇలాంటి సిచ్యువేషన్ కొన్నిసార్లు గవర్నమెంట్ చేంజ్ అయినప్పుడు ఇలాంటి సిచ్యువేషన్ అనేది రావచ్చు. బట్ ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా వన్ థింగ్ ఈజ్ వెరీ క్లియర్, ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళు ఏవైతే గోల్స్ ఉన్నారో, వాళ్ళు ఎవరైతే కష్టాన్ని నమ్ముకొని వెళ్ళి అక్కడ అచీవ్ చేద్దామని అనుకున్నారో, లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్, ఆల్ ద బెస్ట్. ఎందుకంటే ఎప్పుడైతే వాళ్ళు గోల్స్ సెట్ చేసుకొని వెళ్తే అది కష్టమో నష్టమో తప్పకుండా వాళ్ళు అచీవ్ చేస్తారు. అండ్ ఫ్రెండ్స్, ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో నా వీడియోస్ని కొంచెం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అండ్ మనం కమెంట్ కూడా చేయండి. మనం ఇంకా కమెంట్స్లో మాట్లాడుకుందాం. మీకు ఇంకేమన్నా వీడియో టాపిక్స్ ఏమైనా మాట్లాడాలి అని అనిపిస్తే మీరు కమెంట్స్ ద్వారా తెలియజేయండి. అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్.